హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు వచ్చేసి ఈ రోజుది కాదు, ఒక వారం 10 రోజులు అవుతుంది అనుకుంటా ఈ వీడియో తీసి. కానీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మ్యూజిక్ పెట్టి రింగ్ టోన్ పెట్టి అప్లోడ్ చేశాను. అయితే ఈ వీడియోకి కాపీరైట్ అనేది పడిపోయింది. మళ్ళీ దాంట్లో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మళ్ళీ అన్నీ చేసేపటికి ఈ వీడియో అనేది పోయింది, షార్ట్ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో నేను మినీ బ్లాగ్ ఒక రోజంతా ఏం చేశానో అనేది నేను ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. మధ్యాహ్నం దాకా, అంటే మార్నింగ్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ దాకా. ఓకేనా, చూడండి. మరి మా ఇంటికాడ అయితే గోడ అయితే కడుతున్నారు ప్రస్తుతానికి. గోడ గురించి అయితే నేను వాళ్ళకి భోజనం అనేది, టీయా డ్రింక్స్ ఇవన్నీ అనేది దీంట్లో చూపిస్తున్నాను. నా మాటలో కొంచెం అటు ఇటుగా దడబడిగా ఉంటుంది, దడబడిగా ఏమన్నా కొంచెం అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే నేను యూట్యూబ్లో మాట్లాడడం. సరే, అయితే ఏం చేస్తున్నాను మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నేను టిఫిన్ అయితే వేసాను, ఇడ్లీ అయితే వేసాను, వాళ్ళకు కూడా పెట్టాను. తాపీ వాళ్ళిద్దరే వచ్చారు, మనకు గోడ కదా. అయితే టిఫిన్ అయితే వేసేసాను, నెక్స్ట్ టీ అయితే పెట్టేశాను. కాకపోతే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే గ్యాస్ పొయ్యిది లైటర్ అనేది వెలుగుతులేదు. మళ్ళీ అగ్గిపెట్టి మా వారేమో బయటికి వెళ్ళారు. ఇక అతను వచ్చేలోపు నేను గోంగూర కర్రీ అనేది చేస్తున్నాను. ఈలోగా అతను వచ్చేలోపు నేను అన్నీ రెడీలు చేసుకోవాలి కదా. గోంగూర చక్కగా ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ కాదు, మామూలుగా పక్కన ఒలిసి పెట్టాను. 2 కట్టలు వచ్చి 40 రూపాయలు, ఒక్కొక్కటి 20 రూపాయలు పడింది. అయితే అదొకటి చేసేసాను. ఈలోగా మా వారు వచ్చేసారు, అగ్గిపెట్టి తీసుకొచ్చారు, వెలిగించేసి టిఫిన్ అయితే పెట్టేశాను. చూడండి. ఇక మళ్ళీ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ ఏంటంటే చాలా టేస్ట్గా ఉంది. ఫస్ట్ టైం చేశాను, బాగానే ఉంది. ఇప్పుడు సెకండ్ టైము. ఫస్ట్ అయితే ఒక 10-15 పచ్చిమిర్చి తీసేసుకొని ఒక చిన్న ముక్కలుగా నూనెలో వేపేయాలి. ఆయిల్లో వేపేసిన తర్వాత టమాటోస్ కూడా ఒక 4-5 తీసుకొని వేపేయాలి. వేపేసిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోవచ్చు. వేడి ఏమో నిదానంగా వెళ్తుంది, నా వాయిస్ ఏమో అలా వస్తుంది. మా వాళ్ళేమో తెగ విసిగిస్తున్నారు, నేనేమో చిన్నపిల్లలతో ఇలా పనులు చేసుకుంటున్నాను. చూడండి, మా రిషి ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా, వాడు పద్దాక విసిగిస్తానే ఉంటాడు. పాపనేమో సోఫాలో కూర్చోబెట్టాను. మా ఊడేమో రిషి పద్దాక విసిగిస్తానే ఉంటాడు. ఇంత దోలోడు నా పిల్లోడేనా లేకపోతే వేరే వాళ్ళ పిల్లలు ఇలాగే ఉంటారు, నాకు అర్థం కావట్లేదు. అయితే మిక్సీ పట్టేశాను. తాలింపులకి ఇప్పుడు సిద్ధం చేసుకున్నాం. ఏదేదో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడే కదా వాయిస్ ఇస్తాం. చాలాసార్లు ఇచ్చాను అనుకో, కాకపోతే ఇది చాలా లాంగ్ వీడియో ఇది. అందుకని కొంచెం కుదరడం లేదు. అక్కడక్కడ నాకు నత్తి కూడా వస్తుంది, అలాగే దడ కూడా పడుతున్నాను మాట్లాడడానికి. ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను. మీరందరూ చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు ఉన్నారని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతగానో నాకు సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోస్తో నేను మీకు ముందుకు వస్తాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే పోపు అయితే పెట్టేశాను. చట్నీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలానో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, వినండి. ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకొని, పచ్చిమిరకాయలు తీసుకొని, తర్వాత టమాటోస్ ఒక 4-5 తీసుకుంటే, పచ్చిమిర్చి ఏమో బాగా చిన్న ముక్కలుగా కోసి నూనెలో వేపేసి, టమాటాస్ 2 వేపేసిన తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయ, రాళ్ళు, ఉప్పు వేసి మిక్సీ పట్టి, చింతపండు అయితే బాగా పుల్లగా ఉంటుంది. తర్వాత పోపు వేసుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మామూలుగా క్యాజువల్గా నేను ఏదో చేశాను, యూట్యూబ్లో కూడా చూడలేదు, కాకపోతే నేను మామూలుగా చేశాను. చాలా టేస్ట్ బాగుంది.
నా తర్వాత టిఫిన్ అయితే ఉడికింది. బుడ్డమ్మాయికి పెట్టేశాను. చూడండి, బుడ్డమ్మాయి మొహం రివీల్ చేయలేదు. ఏంటంటే 1 ఇయర్ వచ్చినాక తన ముఖాన్ని అనేది చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు పాపకి 8 మంత్సే. 8 మంత్స్. మరిషి అండి, మరిషి నత్తి కూడా వచ్చేస్తుంది. ఆ పాపకు పెట్టేసిన తర్వాత మా బాబుకి పెట్టాను టిఫిన్. తర్వాత వాళ్ళకేమో టీ అనేది పొయ్యి మీద అనేది పెట్టేశాను, గ్యాస్ మీద. తర్వాత వాళ్ళకి టిఫిన్ వేస్తున్నాను. టిఫిన్ ప్లేట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళిద్దరే మనకి గోడ అయ్యి గేట్లు వేరే వాళ్ళు పెట్టారు. గోడ అనేది కడుతున్నారు వాళ్ళకి. చూడండి, వాళ్ళిద్దరే. మా ఆయన గారు ఏమో తినమంటే తినట్లేదు. డైటింగ్ అంట మా ఆయన గారు, అందుకని తినడం లేదు. ఇంక మా రిషి చూడండి పక్కన కూర్చొని పెద్దగా అరిపిస్తూ ఉంటాడు. అయితే నేను గోంగూర కర్రీ అన్నాను కదా, గోంగూర దానికి ఉల్లిపాయలు అయితే కోసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాస్ అనేది కోసేస్తున్నాను గబగబా. మరి ఏం చేస్తావు, వీళ్ళేమో చేసేవాళ్ళు లేరు. అత్త ఏమో మీరు అత్తని అడగొచ్చు, కాకపోతే తను కరువు పనికి అనేది వెళ్తుంది. ఈ కరువు పని వాళ్ళు ఏంటో నాకు అర్థం కావట్లేదు. పొద్దున్నే వెళ్ళి 10-11 వచ్చేస్తారు. వీళ్ళేమో 1 గంట 12 అవుతుంది. మీ ఊర్లో కూడా ఇలా ఉన్నారేమో ఒకసారి కామెంట్ చేయండి. లేదంటే అందరి ఊర్లో ఇలాగా అర్థం కావడం లేదు. ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి కరువు పని గురించి. అయితే అయిపోయింది కదా, గోంగూర కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి, మెత్తలు ఉన్నాయి కదా, చిన్న చిన్న చేపలు అంటారు, అవి ముందు ఆయిల్లో వేపేస్తే నీసు వాసన అనేది రాదు. చాలా బాగుంటుంది. నీసు వాసన అనేది రాదు. ముందు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా బాగా నూనెలో వేసి వేగిన తర్వాత గోంగూర వేయాలి. చూడండి, గోంగూర చూడడానికి ఏమో అంత ఉంది, మగ్గిన తర్వాత ఏమో ఇంత ఉంది. ఆకుకూరలు కూడా అంతే. అన్ని ఆకుకూరలు, తోటకూరే కానీ ఏదైనా కానీ, పాలకూర కానీ చూసినప్పుడేమో అంత ఉంటుంది, మగ్గినాకేమో కూత అంత ఉంటుంది. గోంగూర అనేది చాలా వరకు మగ్గింది కదా, అది గోంగూర మగ్గిన తర్వాతే టమాటాస్ వేసుకోవాలి, లేదంటే గోంగూర ఉడకదు. నేను ఏంటంటే చాలా నిదానంగా మాట్లాడుతున్నాను కదా, ఆ పాప పడుకుంది, అందుకని చెప్పి నిదానంగా మాట్లాడుతున్నాను. మా జేషిని పడుకుంది. చూడండి, టమాటాస్ అయితే వేసేసాను. నెక్స్ట్ మూత అయితే వేసాను. మగ్గిన తర్వాత గోంగూర, టమాటాస్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసాను. నేను అనేది కూరలో ఎప్పుడైనా ఉప్పు ముందుగానే వేసేస్తాను, ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తే అంటే గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ వేయాలి, ఎందుకంటే దీంట్లో చింతపండు పులుసు వేరు కదా, అందుకని. తర్వాత మనం వేపి పెట్టుకున్న వెండి చేపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మూత వేసి కొంచెం మగ్గిన తర్వాత దించేసుకోవడమే. చూడండి, తర్వాత కర్రీ చూపిస్తాను. అయితే రైస్ అయితే కడిగి పెడుతున్నాను, మరి వాళ్ళందరికి కదా అందుకని తీసాను. వాళ్ళేమో ఏం చేస్తారని ఒక రౌండ్ అటు వెళ్ళొచ్చా. మా ఆయన గారు ఆ రాళ్ళు అంటేస్తున్నారు. నేనేమో ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేశాను, వాటర్ బాటిల్స్ అనేది డ్రింక్ తీసుకొచ్చారు, వాళ్ళకైతే డ్రింక్ అయితే ఇస్తున్నాను. మరి ఏమో గ్లాసులు అందిస్తున్నాడు. మా వాడు కూడా పెద్ద పనోడు అయిపోయాడు, ఏం చేస్తారండి మరి. అయితే వాళ్ళకైతే డ్రింక్ అయితే ఇస్తున్నాను. చూడండి ఎంతమంది, 5 మంది కదా, 5 అయితే ఇచ్చేసాను. మరి రిషి గారు చూడండి, ఈ చిన్న గ్యాప్లో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే తాగని. అయితే రైస్ అయితే ఉడికిపోయింది. మళ్ళీ కాసేపటికి టీ అడిగారు, టీ అయితే ఇచ్చేసాను. ఇదే మా వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా ఒక్క లైక్ పడేయండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.